ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఈ భూలోకం కాకుండా ఇంకా 6 లోకాలు ఉన్నాయి. భూవర్లోకము, సువర్లోకము, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం అని. ఈ జనాలోకం పైన 3 లోకాలు, జనాలోకం కింద ఇంకో 3 లోకాలు ఉన్నాయి. ఈ జనాలోకం కింద ఉండేవాళ్ళంతా ఈ తప్పులు పాపాలు ఇవన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సృష్టి ధర్మాలు, సృష్టి నియమాలు, సృష్టి సిద్ధాంతాలు ఇవేమీ తెలియకపోవడం వల్ల. ఈ జనాలోకం దాటిన వాళ్ళంతా ఎవరు అంటే ఇవన్నీ తెలుసుకుని మాస్టర్లుగా అయ్యి ఈ కింద లోకాల్లో ఉన్న వాళ్ళకి బోధించేవాళ్ళు అనమాట. జనాలోకం పైన ఉండేవాళ్ళు బోధకులు, జనాలోకం కింద ఉండేవాళ్ళంతా సాధకులు. ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మీరందరూ బోధకులుగా అవ్వాలనే, సాధకుల స్థాయి నుంచి బోధకులుగా అవ్వాలి. జనాలోకం కింద ఉన్న మీరు జనాలోకం పైకి చేరుకునే స్థాయికి మీరు ఎదగాలి. అది ఇప్పుడు నా ప్రయత్నం, పత్రిక ప్రయత్నం అదే. మనం చెప్పుకుంటూ ఉంటాం, శరీరం వదిలిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు వీళ్ళకి జనాలోకంలో కౌన్సిలింగ్లు అవి జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తారు అంటే ఆ జనాలోకం పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకవాసులు, ఆ ఆత్మలు వచ్చి ఈ బోధలు చేస్తూ ఉంటారు. వీళ్ళు చేయవలసిన పనులు, చెయ్యకూడనివి అన్నీ చెప్తూ ఎందుకు చేశారు, సరి చేసుకోండి, ఎప్పుడు ఇలాగే ఉంటారా అని చెప్పి అన్నీ చెప్తారు. నువ్వు ఈ పనులు చేస్తే ఈ నరకం అనిపించాల్సి వస్తుంది, ఈ పనులు చేస్తే నీకు ఇంత గొప్ప అవుతావు, నువ్వు ఇంకా గొప్ప లోకాలకు చేరుకుంటావు, మాలా తయారవుతావు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా సాధకుల స్థాయి నుంచి బోధకుల స్థాయికి తీసుకువెళ్ళాలనే నా కాంక్ష. సాధకులు గురించి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సొసైటీలో, ధ్యానం గురించి చెప్పడం. కానీ ధ్యానం చెప్పగలిగిన వారిని తయారు చేయడం, పెర్ఫెక్ట్గా చెప్పగలిగిన వారిని తయారు చేయడం, అది చాలా ముఖ్యం. అది ఒక మాస్టర్ 10,000 మందిని తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు పాపం ఆ 10,000 మందిని చేస్తాడు ఆయన తిరిగి. కానీ అలాంటి వాళ్ళని ఇంకో 10 మందిని తయారు చేస్తే 1,00,000 మంది తయారవుతారు. అంచేత మాస్టర్ని తయారు చేయడం అన్నది కూడా చాలా ముఖ్యం. నేను మొదటి నుంచి అదే ఉద్దేశంతో ఉండేవాడిని. నేను ఇంకోటి కూడా అనేవాడిని, మనం చందాలు ఇవ్వడం కాదు, ఎంత ఇస్తాం మనం, చందాలు ఇవ్వగలిగిన వాడిని మనం కొంతమందిని తయారు చేస్తే దానికి 10 ఇంతలు అన్నది వస్తూ ఉంటుంది అని. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావు, బాగానే ఉంది, 1,00,000 రూపాయలు ఇవ్వగలిగిన వాడిని 10 మందిని తయారు చేయి, 10 లక్షలు వస్తుంది. అది ముఖ్యం అంటాను నేను. నువ్వు చెప్పడం ముఖ్యం కాదు, చెప్పగలిగిన వాడిని తయారు చేయడం, ఆ ప్రాసెస్సే చేస్తున్నాం. ఎందుకు ఇలా కావాలి అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తెలియక తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. చెప్పేవాళ్ళు